నమస్తే, నేను ధనమ్మ. తేదీ 3/7/2024 మంగళవారం. నేను అక్షరం అనే శీర్షిక రాశాను. అది కవితలాగా రాశాను. పాటలాగా ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటున్నా. ఎట్లుందో విని మీరే చెప్పండి. అక్షరమా నీకు వందనం, ఎట్లా తీర్చుకోను నీ రుణం. అక్షరమా నీకు వందనం, ఎట్లా తీర్చుకోను నీ రుణం. కాలం నన్ను పగబట్టినప్పుడు స్నేహంతో చేరినావు. కాలం నన్ను పగబట్టినప్పుడు స్నేహంతో చేరినావు నువ్వు. విధి ఆటలో నేను పావైనప్పుడు ఓడి చేరినావు ఓదార్చడానికి. విధి ఆటలో నేను పావులైనప్పుడు ఓడి చేరినావు ఓదార్చడానికి. నమ్మకం చేతిలో ఓడిన నన్ను కృంగి కృషించి పోకుండా నువ్వు. నమ్మకం చేతిలో ఓడినప్పుడు నేను కృంగి కృషించి పోకుండా నన్ను కాపుగాసినావు అమ్మ ఓలే నీవు. కాపుగాసినావు అమ్మ ఓలే నీవు. అక్షరమా నీకు వందనం, ఎట్లా తీర్చుకోను నీ రుణం. అక్షరమా నీకు వందనం, ఎట్లా తీర్చుకోను నీ రుణం. మొహమాటం నన్ను ముంచిన నాడు బంధము కలుపుకొని అండగా నిలిచావు. మొహమాటం నన్ను ముంచిన నాడు బంధం కలుపుకొని అండగా నిలిచావు. తిన్నవాళ్ళే తిడుతూ నీడనిచ్చిన చెట్టును నరుకుతారని తెలవక. తిన్నవాళ్ళే తిడుతూ నీడనిచ్చిన చెట్టును నరుకుతారని తెలవక. గొడ్డలికి చేతినైతిని, నన్ను నేను చంపుకోవడానికి కారణమైతిని. గొడ్డలికి చేతినైతిని, నన్ను నేను చంపడానికి కారణమైతిని. అక్షరమా నీకు వందనం, ఎట్లా తీర్చుకోను నీ రుణం. అక్షరమా నీకు వందనం, ఎట్లా తీర్చుకోను నీ రుణం. కన్నీటితో కాపురం చేస్తూ మరణాన్ని సహాయం అడిగినప్పుడు. కన్నీటితో కాపురం చేస్తూ మరణాన్ని సహాయం అడిగినప్పుడు. జరిగినయన్నీ లిఖిద్దామని కలం చేత పట్టినప్పుడు నేను. జరిగినయన్నీ లిఖిద్దామని కలం చేత పట్టినప్పుడు